సనాతన హిందూ ధర్మంలో బ్రహ్మ, విష్ణు, శివుళ్ళు త్రిమూర్తులుగా విశిష్ట స్థానంలో కొలవబడుతున్నారు. బ్రహ్మ క్రియేటర్ గా లోకాలలో జీవాలని సృష్టిస్తుంటే, విష్ణువు ఆర్గనైజర్ గా ఆ సృష్టిని జీవాలను పాలిస్తుంటే, శివుడు డిస్ట్రాయర్ గా కాలం తీరిన సృష్టిని ముగిస్తూ వారి వారి పాత్రలను నిర్వహిస్తున్నారు. ఈ త్రిమూర్తులలో శివుడిది ప్రత్యేక స్థానమని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి శివుడి సంతానం గురించి చర్చకి వస్తే కుమారులైన వినాయకుడు, కుమారస్వాముల ఉద్భవం గురించి మాత్రమే ప్రాచుర్యంలో చెప్పుకుంటారు. కానీ శివపార్వతులకు కుమార్తెలు కూడా ఉన్నారని, వారి ఆవిర్భావం కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జరిగిందని చాలా మందికి తెలియదు. ఈ వీడియో ద్వారా శివపార్వతుల కుమార్తెల ఆవిర్భావం విశేషాల గురించి తెలుసుకుందాం. శివపార్వతులకి ప్రధానంగా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారు వరుసగా అశోక సుందరి, జ్యోతిదేవి, మానసాదేవి. అశోక సుందరి శివుడు మరియు పార్వతీదేవుల కుమార్తె. ఆమెను లావణ్య, అన్వి, బాలా త్రిపుర సుందరి, విరజ అని కూడా పిలుస్తారు. అశోక అనే పేరు పార్వతి యొక్క శోక ఉపశమనాన్ని సూచిస్తుంది. సుందరి అనే పేరు ఆమె సౌందర్యాన్ని సూచిస్తుంది. దక్షిణ భారతదేశంలో ఆమెను బాలా త్రిపుర సుందరిగా పూజిస్తారు. నౌషా పురాణం ప్రకారం గణపతి, కుమారస్వాములు పెద్దవారు ఈ సృష్టి కార్యార్థం వెళ్లిపోయాక, పార్వతీదేవి ఒంటరితనంతో తీవ్రమైన శోకానికి లోనైన సమయంలో ఆమె శోకాన్ని గ్రహించిన శివుడు ఆమెను నందనవనంలో ఉండే కల్పవృక్షం దగ్గరికి తీసుకుని వెళ్లి ఏదైనా కోరుకోమని అడగడంతో, పార్వతీదేవి తన శోకాన్ని తీర్చే కుమార్తెనివ్వమని కోరుకోవడంతో అశోక సుందరి ఉద్భవించిందని ప్రతీతి. తదనంతరం ఆమెని చంద్రవంశానికి చెందిన శక్తివంతుడైన నహుషకు ఇచ్చి వివాహం జరిపించారు. గుజరాత్ లో ఆమెను ఎక్కువగా ఆరాధించినప్పటికీ మిగతా భారతావనిలో ఈ దేవత ఉద్భవం గురించి చాలా తక్కువగా ప్రాచుర్యం పొందింది. పురాణాల ప్రకారం ఈమెను శోకం నుండి దూరం చేసే దేవతగానే కాకుండా, ఆమె ఉద్భవ సమయంలో ఉప్పు సంచి వెనుక ఆశ్రయం పొందడం వలన రుచికి చిన్న దేవతగా పేర్కొంటారు. జ్యోతి లేదా కాంతి దేవతగా హిందువులచే గౌరవించబడుతుంది. ఈమె తన సోదరుడు శివుడు మరియు పార్వతీదేవి కుమారుడైన కుమారస్వామితో దగ్గరి సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటుంది. ఈ దేవత యొక్క పుట్టుక, ఆమె పేరుకు అనేక పురాణాలు మరియు ఇతిహాసాలు ఆధారాలుగా ఉన్నాయి. శివుని నుదిటి నుండి వచ్చిన 6 నిప్పురవ్వల నుండి కుమారస్వామి ఎలా ఉద్భవించాడని చెప్పబడుతుందో, అలాగే పార్వతీదేవి నుదిటి నుండి వచ్చిన నిప్పురవ్వల నుండి జ్యోతిదేవి ఉద్భవించిందని తెలుస్తుంది. పార్వతీదేవి శక్తివంతమైన శూలాన్ని సృష్టించడానికి జ్యోతిదేవిని సృష్టించిందని కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆ శూలం ద్వారానే తారకాసురుడి తమ్ముడైన శూరపద్ముడిని కుమారస్వామి సంహరించారని స్కాంద పురాణం ద్వారా తెలుస్తుంది. అందుకు ప్రతీకగా కుమారస్వామి ఆలయాలన్నిటిలోనూ జ్యోతిదేవి నిరాకార రూపంలో కొలువై ఉంటుందని నమ్ముతారు. శివుని స్వరూపమైన నటరాజస్వామిని ఆమె తండ్రిగా అభివర్ణిస్తారు. అగస్త్య మహర్షి తన ప్రధాన భక్తి కావ్యం షోడశం ప్రకారం, చంద్రుడు వృద్ధి చెందుతున్న మరియు క్షీణిస్తున్న సమయంలో తల్లి మనోన్మణి, ఆమె భర్త సదాశివ రూపంలోని శివుడు మరియు వారి కుమార్తెన జ్యోతిదేవి మన నుదిటిలో ఉండే ఆజ్ఞాచక్రంలో నివసిస్తారని తెలుస్తుంది. శరవణ భవ అనే పేరుతో ఈ దేవత శూల రూపాన్ని తమిళనాడులోని కుమారస్వామి దేవాలయాలలో పూజిస్తారు. శరవణ భవాయను పేరు ద్వారా శరవణ లేదా కుమారస్వామితో ఆమెకు విడదీయరాని బంధం ఉందని ఇది సూచిస్తుంది. ఆమె భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వేదరాకాతో ముడిపడి ఉన్న దేవత రయాకిగా పూజించబడుతుంది. ఉత్తర భారతదేశంలో ఆమెను జ్వాలాముఖి దేవతగా కూడా పూజిస్తారు. మానసాదేవి కథ చాలా మనోహరమైనది. సర్పజాతిని పాలించే శివుడి కుమార్తెగా మానసాదేవిని నమ్ముతారు. మానస తల్లి కద్రువు అనే సర్పం శివస్పర్శతో గర్భం దాల్చిన కద్రువు మానసాదేవికి జన్మనిచ్చిందని పురాణాలు పేర్కొంటున్నాయి. మానసాదేవి ప్రసిద్ధ బెంగాలీ దేవత. ఆమె పాములతో అలంకరించబడిన రూపంలో ఉంటుంది. పద్మం పైన లేదా సర్పం పైన కూర్చుని దర్శనమిస్తుంది. 7 తలల నాగుపాము ఆమె తలపై కిరీటంగా ఉంటుంది. ఆమె కొన్నిసార్లు ఒక బిడ్డను పట్టుకున్నట్లుగా కూడా ఉంటుంది. ఆ పిల్లవాడు ఆమె కొడుకైన అస్తికుడు. మానసాదేవి తన భక్తుల పట్ల అపారమైన కనికరం చూపుతుంది, కానీ ఇతరుల పట్ల నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. మానసాదేవి భయంకరమైన కోపం కారణంగా కుటుంబ సభ్యుల నుండి తిరస్కారానికి గురయ్యిందని చెప్తారు. పాము కాటుకు, అలాగే సూచు వంటి అంటువ్యాధుల నుండి ఆమె రక్షిస్తుందని నమ్ముతారు. మానసాదేవిని బెంగాల్ ప్రాంతంలో ఎక్కువగా పూజిస్తారు. వర్షాకాలంలో పాములు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు ఈ దేవతను పూజిస్తారు. మానసాదేవి కూడా ఒక ప్రధాన సంతానోత్పత్తి దేవత. వివాహ సమయంలో అలాగే వంద్యత్వానికి సంబంధించిన సందర్భాలలో, ముఖ్యంగా అట్టడుగు వర్గాలలో మనసాదేవిని నెటో అనే పేరుతో పిలువబడుతుంది. అలాగే నేత,
నేతి ధోపని, నేతల సుందోరి మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు. ప్రధానంగా వీరు ముగ్గురు శివుడి కుమార్తెలుగా పురాణాలలో చెప్పబడ్డారు. శివపురాణం ప్రకారం శివునికి మరొక 5 కుమార్తెలు కూడా ఉన్నారు. పార్వతి మరియు శివుడు నీటిలో సరదాగా కాలక్షేపం చేస్తున్న సమయంలో స్ఖలనమవ్వడంతో శివుడు తన వీర్యాన్ని ఒక ఆకుపై సేకరించాడు. దీంతో 5 ఆడపిల్లలు పుట్టారు. అయితే వారు మానవ రూపంలో కాకుండా సర్పరూపంలో నాగకన్యలుగా ఉద్భవించారు. శివుడికి వారి ఉనికి గురించి తెలిసినప్పటికీ పార్వతీదేవికి మాత్రం తెలియపరచలేదు. పరమశివుడు ఆ నాగకన్యలను కుమార్తెలుగా ఆదరించాడు. తరచుగా తన కుమార్తెలను ఉదయం సరస్సు వద్ద కలుస్తుండేవాడు. శివుడు రోజు ఉదయాన్నే అదృశ్యమైనప్పుడు అతనాచుకీ గురించి తెలుసుకోవడానికి పార్వతీదేవి శివుడిని అనుసరించి ఒకనాడు సరస్సు వద్దకు వెళ్ళింది. శివుడు నాగకన్యల పట్ల తండ్రిగా ఉండడాన్ని చూసి పార్వతీదేవి ఆగ్రహానికి లోనవ్వడంతో శివుడు జోక్యం చేసుకుని ఆ అమ్మాయిల సృష్టికి మూల కారణాన్ని వివరించడంతో ఆమె శాంతిని పొందిందని శివపురాణం ద్వారా తెలుస్తుంది. ఆ విధంగా శివుని కుమార్తెలు అతని కుమారులంతగా ప్రసిద్ధి చెందినప్పటికీ వారి ప్రతి కుమార్తె గురించి తెలిపే కథలు పురాణాలలో పొందుపరచబడ్డాయి. వారి సృష్టి యొక్క కథలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతున్నప్పటికీ వారి వారి భక్తుల ద్వారా నిత్యం పూజింపబడుతూనే ఉన్నారు. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైరల్ చాప్టర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరించండి. అలాగే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మా సోషల్ మీడియా అకౌంట్లని ఫాలో చేసి మా నుండి రానున్న వీడియోస్ సమాచారాన్ని పొందండి.